సూపర్ పచ్చి పులుసు రెడీ. మీ అందరూ కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి. ఎలా ఉందో మాకు చెప్పండి. హలో ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి పులుసండి. చూసారు కదా, ఆల్రెడీ అమ్మ టేస్ట్ చేసి చాలా బావుందని చెప్తుంది. సో, మరి ఈ రెసిపీ కోసం చాలా సింపుల్ మెథడ్ అయితే నేను చెప్తున్నానండి. ఈ రెసిపీ అయితే మా పెద్దమ్మదండి. తను చెప్పి మరీ గుర్తు చేసి ఇది ఛానల్‌లో పెట్టమని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడైతే ఒక మీడియం సైజ్ లాంగ్ వంకాయ, ఇంకా 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఫస్ట్ ఈ పుల్కా పాన్ మీద వంకాయని కాల్చుకొని 80% అంతా కుక్ అయిపోయింది అన్న తర్వాత ఈ చిల్లీస్ ఆ పాన్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ వేడి సెగకే ఈ చిల్లీస్ అయితే బాగా కాలుతాయి. ఇది ఇట్లా బ్లాక్‌గా ఉంటే బర్న్ అయిపోయింది, మాడినియి అనుకోవద్దండి. ఇవి కాల్చటం కాబట్టి అదే కలర్ ఒస్తుంది. అలా ఇది కొంచెం చల్లారిన తర్వాత వంకాయని పీల్ ఆఫ్ చేసేసి, వంకాయ గుజ్జు, ఈ ఎండుమిరపకాయలు మనం ఇలా పట్టుకొని తుంచితే క్రంచీగా అయిపోతుందండి. అంతలా కాల్చుకోవాలి. అవి అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు. ఈ 3 వేసి బాగా పిసికి, తరువాత దీంట్లోకి కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుందండి. చింతపండు రసం ఒక టేబుల్ స్పూన్ ఏసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంట్లోనే చింతపండు పేస్ట్ చేసుకొని ఇన్‌స్టంట్‌గా వాడుకోవడానికి ఈజీగా ఉండే రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉందండి. తప్పకుండా చెక్ చేయండి. అలా ఇవన్నీ బాగా మ్యాష్ చేసి తర్వాత వాటర్ కొద్దిగా పోసుకోవాలండి. ఒక 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. మరీ జారుగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదండి. ఇలా ఈ విధంగా ఈ పులుసైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పచ్చి పులుసు రెడీ అండి. చాలామంది ఇలాగే తినేస్తారు అన్నంలో, వేడి అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ తాలింపు టిప్ అయితే చెప్తున్నానండి. కొద్దిగా ఆయిల్‌లో ఒక 1 స్పూన్ ఆయిల్ చాలు, లేదంటే అర స్పూన్ ఆయిల్‌లో మెంతులు ఒక 1/4 స్పూన్ వేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ డబల్ అవుతుందండి. ఓన్లీ మెంతి తాలింపుతో ఈ పచ్చి పులుసు మీరందరూ తయారు చేసుకొని, టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్‌లో మెన్షన్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.